రిమైనింగ్ మీరు అందరూ అటెండ్ అవ్వాలి. మనం చెప్పుకునేదే ఈ ఆడిట్ క్లాస్ ఈ మధ్యన కొన్ని క్లాసులు మిస్ అయ్యాము. అందరూ అటెండ్ అవ్వకపోతే మరి ఇబ్బందే కదా. లాస్ట్ క్లాస్ లో మీకు పవర్స్ ఆఫ్ పార్లమెంట్ చెప్పానా? ఎవరికి గుర్తులేదా? మీరు ఒక నోట్స్ పెట్టుకోవాలి. నోట్స్ పెట్టుకోకపోతే కష్టం. ఒక చిన్న నోట్స్ ఒకటి పెట్టుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా. డిప్యూటీ స్పీకర్ ఎవరు చెప్పగలరా ఎవరన్నా? ప్లీజ్ సెర్చ్ ఇట్. స్పీకర్ ఓం బిర్లా. డిప్యూటీ స్పీకర్ ఒకసారి చూడండి అమ్మా, మొబైల్లో చూడండి. ప్రెసిడెంట్ ఏమో రామ్నాథ్ కోవింద్, స్పీకర్ ఏమో ఓం బిర్లా, డిప్యూటీ స్పీకర్ గుర్తులేదు నాకు. చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్, వెంకయ్య నాయుడు. డిప్యూటీ చైర్మన్ వెంకయ్య నాయుడు. మెయిన్ చైర్మన్ ఎవరు? చూడండి ఒకసారి నెట్ లో చూడండి. నేను ఎక్కడో రాసాను, మర్చిపోయాను. మన పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. డిప్యూటీ స్పీకర్ ఎవరు లేరా? చైర్మన్ వెంకయ్య నాయుడు. డిప్యూటీ స్పీకర్ ప్రెజెంట్ వేకెంట్ లో ఉన్నాను. వేకెంటా? ఓకే. అది చైర్మన్ ఎవరు? వెంకయ్య నాయుడు. రాజ్యసభ. అరే వెంకయ్య నాయుడు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇద్దరు ఉంటారు. ఎవరికి? దేనికి? రాజ్యసభకి. డిప్యూటీ చైర్మన్ ఎవరు? వెంకయ్య నాయుడు. అర్థమైందా? ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. దాని కింద రాజ్యసభలో చైర్మన్ అంటారు. రాజ్యసభ స్పీకర్ అది పోడియం దాని మీద కూర్చుంటారు కదా, కూర్చుని ఆర్డర్ అంటా ఉంటారు కదా. ఆయన పేరు నేను మర్చిపోయాను, నేను ఎక్కడో రాశాను. ఒకసారి గూగుల్ చేయండి. ఆయన ఒక ముసలాయన ఉంటారు. నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ వెంకయ్య నాయుడు. ఆయన లేకపోతే వెంకయ్య నాయుడు గారు చూస్తారు. స్పీకర్ ఉన్నాడు అనుకోండి ఓం బిర్లా లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఎవరైతే వాళ్ళు ఏమో మ్యామ్ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ స్పీకర్ ఏమో అదే డిప్యూటీ చైర్మన్ ఏమో అరుణాష్ నారాయణ్ సింగ్ చూపిస్తుంది. అవినాష్ నారాయణ్ సింగ్. సరిగ్గా చూసారా? నేను వెంకయ్య నాయుడు పోస్ట్ ఏంటి? చైర్మనా? చైర్మన్ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎవరు లేరు ఇప్పుడు వేకెంట్ లో. ఇప్పుడు ఇంక్యుబెంట్ లో ఉంది మ్యామ్. 14 సెప్టెంబర్ 2020 ఆయన వేకెంట్ చేసినట్టున్నారు. 25 మే 2019 వరకు ఉన్నాడు మేడం. అవును, 14 సెప్టెంబర్ 2020 వరకు. ఎం తంబిధరార్ అంటే వేకెంట్. ఇప్పుడు అర్థమైంది కదా, చైర్మన్ ఎవరు లేరా? చైర్మన్ వెంకయ్య నాయుడు, వైస్ చైర్మన్ అరుణ్ నారాయణ్ సింగ్ అని చెప్పారు, అంతే కదా? కాదు మేడం, ఎవరు లేరు మేడం ప్రెసెంట్. వేకెంట్ మేడం. డిప్యూటీ చైర్మన్ కూడా వేకెంటేనా? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, లోక్సభ వేరు, రాజ్యసభ వేరు. లోక్సభలో ఎంపీసీ ఉంటారు, కానీ వాళ్ళు ఎంతమంది? 545 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. అదే రాజ్యసభలో 250 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, రాజ్యసభ లోక్సభ రెండు కలిపి అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అంటారు. ఓకే, రాజ్యసభ లోక్సభ వీళ్ళల్లోనే కొంతమందిని ఎన్నుకుంటారు ఈ యొక్క దీనికి సీనియారిటీ ప్రకారంగా. నెక్స్ట్ 12 మెంబర్స్ ఎక్కడ? రాజ్యసభలో 12 మెంబర్స్ ని నామినేట్ చేసుకుంటారు. కళలు, వృత్తులు, ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్ గా కొంచెం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 12 మెంబర్స్ ని ఆల్ స్టేట్స్ నుంచి
చూసుకుంటే 2 ఆంగ్లో ఇండియన్స్ ఒక ఇద్దరిని, అలా 250 మెంబర్స్ ఉంటారు ఎక్కడ రాజ్యసభలో. ఈ రాజ్యసభకి హెడ్ ఎవరంటే చైర్మన్ అవుతాడు. ఈ చైర్మన్ ఉంటాడు అంటే ఓం బిర్లా. మళ్ళీ డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటాడు, ప్రజెంట్ వేకెంట్ అని అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఉంటారు. అంటే ఆ సభ కార్యనిర్వహణ, ఆ సభను మెయింటైన్ చేయడం, ఆ సభలో వచ్చే బిల్లును పాస్ చేయటం, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. ఇక ఓం బిర్లాని ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే రామ్నాథ్ కోవింద్ అంటే ప్రెసిడెంట్ చేస్తాడు. ఈ యొక్క డిప్యూటీ చైర్మన్ ఉంటాడు కదా, సారీ, డిప్యూటీ స్పీకర్ కి ఎవరు చేస్తారంటే ఓం బిర్లా చేస్తాడు. ఏంటి ప్రమాణ స్వీకారం. ఓకే, సారీ నేను మీకు చెప్పింది రాజ్యసభ కదా, రాజ్యసభలో 250 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సభ నిర్వహణ ఇవన్నీ ఎవరు చేస్తారంటే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ చేస్తాడు. అదే లోక్సభకు అనుకోండి, స్పీకరు డిప్యూటీ స్పీకర్. అర్థమైందా మీకు? ఏమా రాజ్యసభకి లోక్సభకి Yes, ma'am. రాజ్యసభలో 250 మెంబర్స్ ఉంటారు, లోక్సభలో 545 మెంబర్స్ ఉంటారు. 545 మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎంపీలు. ఈ ఎంపీలు వేరే ఆల్ స్టేట్స్ నుంచి నామినేట్ అయినటువంటి మెంబర్స్. ఇది వాళ్ళ పీరియడ్ 5 ఇయర్స్. ఈ లోక్సభలో ఉన్న మెంబర్స్. ఈ లోక్సభను నడిపించేది ఎవరు? స్పీకర్. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్, ఆయన తర్వాత ప్యానల్ స్పీకర్స్ 10 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ యొక్క ఓం బిర్లా స్పీకర్ ని ఎవరు నామినేట్ చేస్తారంటే ఫస్ట్ ప్రోటీన్ స్పీకర్ ని నామినేట్ చేస్తాడు. అంటే ప్రోటీన్ స్పీకర్ అంటే టెంపరీగా ఫస్ట్ మీటింగ్ లో ఈ కొత్తగా అది ఎవరైతే ఓటు చేసి గెలిచి వస్తారో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఈ యొక్క సీనియర్ మోస్ట్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆ గెలిచిన వాళ్ళలో వాళ్ళకి ఈ యొక్క ప్రెసిడెంట్ చెప్తాడు, ఈ రోజు నువ్వు ఇలా ఉండయ్యా, వీళ్ళందరికీ మీటింగ్ అది అఫర్మేషన్స్ ఇవన్నీ చేయటం ఇవన్నీ చేస్తారు ఫస్ట్ మీటింగ్ లో. అది ఎవరికి అంటే ఈ యొక్క స్పీకర్. ఈ స్పీకర్ ఒక్క నిమిషం ఉండండి అమ్మా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
కి పిలుస్తారు ఆ హెడ్ ఆఫ్ ది చైర్స్ లో. ఓకే, వాళ్ళ క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ లాస్ట్ వీక్ చెప్పినట్టు నాకు గుర్తుంది. అందులో ఏంటంటే ప్రోటీన్ స్పీకర్లు అనేవాళ్ళు 4 టైప్స్ ఉంటారు. ఏంటి అంటే లోక్సభలో ప్రోటీన్ స్పీకర్ మొదటి మీటింగ్స్ లో ఫస్ట్ మీటింగ్ లో ఇప్పుడు మనకి ఏమంటారు సెషను, సమ్మర్ సెషను, మాన్సూన్ సెషన్స్ జరుగుతాయి కదా, జరిగినప్పుడు ఆ యొక్క దానికి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీటింగ్ కి అటెండ్ అయినప్పుడు కొత్తగా నామినేట్ అయినటువంటి వీళ్ళు లోక్సభ పర్సన్స్, మినిస్టర్స్, ఈ మినిస్టర్స్ అందరూ వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళందరికీ ఒక ప్రోటీన్ స్పీకర్ వీళ్ళందరికీ ఏంటి ఓట్స్ అండ్ అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకార పని ఇవన్నీ జరిగిస్తాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఓటింగ్ చేస్తారు. ఇప్పుడు ఏంటి ప్రజలందరూ కలిసి ఆ యొక్క మంత్రుల్ని, ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మంత్రుల్ని ఎన్నుకుంటారో ఈ మంత్రులందరూ కలిపి స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, ప్యానల్ స్పీకర్ని నెక్స్ట్ ఎన్నుకుంటారు. అది పరోక్ష ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఓకే, సెకండ్ టైము వాళ్ళలో ఒక మెంబర్ని ఎన్నుకుంటారు. అదే రాజ్యసభలో కూడా సేమ్. కానీ ఫస్ట్ చైర్మన్ని, నెక్స్ట్ స్పీకర్ని ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి చేస్తాడు. మళ్ళీ వీళ్ళందరికీ కాలింగ్ లెటర్స్ ఇస్తాడు. ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, రాష్ట్రపతి ఆయనే వీళ్ళందరికీ. అంటే ఎప్పుడంటే మీటింగ్ సమ్మానింగ్ అంటే ఏంటి, రండి అది కాలింగ్ అనమాట. ఒక వాళ్ళకి ఒక నోటిఫికేషన్ లాంటిది, ఒక నోటీస్ లాంటిది, లేకపోతే ఒక సర్క్యులర్ లాంటిది ప్రిపేర్ చేసి సమ్మానింగ్ అంటారు అనమాట. దాన్ని పిలుస్తారు ఇలాగా మీటింగ్స్ జరుగుతున్నాయి రండి అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఎక్కడ, ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ ఈ సెషన్స్ 3 సెషన్స్ అయిపోయాక, ఈ యొక్క సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్ కంప్లీట్ అయిపోయాక శాసనసభ సమావేశాలు ముగిసాయి అని కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నుంచే వీళ్ళకి ఒక సర్క్యులర్ వెళ్తుంది. ఆ సర్క్యులర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ముగించుకుని వెళ్తారు. అంటే మన ఆల్ స్టేట్స్ నుంచి ఉన్నటువంటి ఎంపీస్ అందరూ అక్కడ పార్లమెంట్ దగ్గర ఏపీ భవన్, తెలంగాణ భవన్, తమిళనాడు భవన్, ఇలా అన్ని భవన్స్ ఉంటాయి. 30 స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్టే చేస్తారు. ఎన్ని డేస్ అయితే అన్ని డేస్. వాళ్ళకి ప్రత్యేకించి ఫెసిలిటీస్, వాళ్ళ అలవెన్సెస్, వాళ్ళ యొక్క అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ సమ్మానింగ్ ప్రారగేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ చేయబడినాయి, సమావేశాలు ముగించబడ్డాయని. ప్రారగేషన్ అంటే దానికి అర్థం అనమాట. ఈ యొక్క పార్లమెంటు అంటే రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ కూడా ఈ యొక్క నెక్స్ట్ అడ్జార్న్మెంట్ అంటారు. అడ్జార్న్మెంట్ సిన్స్ డే అనేది ఎవరు వాడతారు అంటే, ఎప్పుడు వాడతారు అంటే అడ్జార్న్మెంట్, ద మీటింగ్ ఈజ్ అడ్జార్డ్ at 4 o'clock అని చెప్పడం. ద మీటింగ్ ఈజ్ అడ్జార్న్ టుమారో 2 to 5 అలా చెప్పటం. అలాంటివి మధ్యలో వాయిదా వేస్తారు కదా, సభను తాత్కాలికంగా వాయిదా వేయటం. అంటే ఏంటి, ఇక్కడ నుంచి వేరియస్ ప్లేసెస్ నుంచి వెళ్ళినటువంటి వీళ్ళు కొన్ని బిల్స్ పట్టుకుని వెళ్తారు. బిల్స్ అంటే కొన్ని మాకు అవి కావాలి ఇవి కావాలని ఉంటాయి కదా. ఒక క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ పట్టుకెళ్తారు అక్కడికి. ఏంటి వాళ్ళు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రాజెక్ట్స్ గురించి కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఇక మెట్రో కానీ, మెట్రో ప్రాజెక్ట్స్ అని ఇలా చాలా ఉంటాయి కదా. వాళ్ళ ఏరియాకి సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వెళ్ళి అక్కడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మైక్లు ఎరగొట్టడం, టేబుల్స్ ఎరగొట్టడం, పోడియం దగ్గరికి వెళ్ళిపోయి స్పీకర్ మీదకి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈయన అసహనానికి గురయ్యి అప్పుడు అడ్జార్న్మెంట్ అంటారు. అడ్జార్న్మెంట్ అంటే విరామం, కొంత తాత్కాలిక విరామం తీసుకుని మళ్ళీ రీమీటింగ్ అరేంజ్ చేస్తారు. అదే అడ్జార్న్మెంట్ సిన్స్ డే అంటే ఏంటంటే
మీనింగ్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇది 1-2 days లేకపోతే 1 hour తర్వాత పోస్ట్ పోన్ చేస్తారు మీటింగ్ ని. అదే అడ్జర్న్మెంట్ సిన్స్ డే అనేది ఏంటంటే 1 week అబౌవ్ 10 days 15 days అలాగా కొన్నిటి రాష్ట్రాల విభజన, డివిజన్ బైఫర్కేషన్, లాంగ్వేజెస్, లేకపోతే కొత్త యొక్క అమెండ్మెంట్ సవరణలు జరుగుతాయి కదా. అలాంటప్పుడు ఈ డిస్కషన్ అనేది వెరీ సివియర్ గా ఉన్నప్పుడు, వాడి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు ఏంటి ఇది నో ఎస్ అని కొందరు, నో అని కొందరు, ఇలాగా ఎక్కువ డిస్కషన్ జరిగినప్పుడు మాత్రం ఈ యొక్క అడ్జర్న్మెంట్ సిన్స్ డే అనేది 15 days వరకు వాళ్ళు వాయిదా వేయచ్చు. అవన్నీ ఎవరి అంటే అండర్లో ఉంటాయంటే చైర్మన్, రాజ్యసభకు, అదే లోక్సభలో అయితే మన స్పీకర్ కి ఈ యొక్క అధికారాలు ఉన్నాయి. కానీ ప్రోరోగేషన్ అనేది ఏంటంటే ఆ యొక్క మాన్సూన్ సెషన్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పడం. ఇప్పుడు సమ్మర్ ఉందనుకో, సమ్మర్ సెషన్స్ కంప్లీట్ అయినాయి. సమ్మర్లో యాక్చువల్ గా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి సమ్మర్లో. ఇప్పుడు మనకి ఈ యొక్క ముగిసినవి ఇంకా మీరు ఈ వెళ్ళొచ్చని ఎక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ, మెంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ కానీ ప్రెసిడెంట్ నుంచి రామ్నాథ్ కోవింద్ ఒక లెటర్ రెడీ చేసి పంపిస్తాడు. ఓకే, వీళ్ళకి అప్పుడు వీళ్ళు ముగిసాయని వెళ్ళటం. లేకపోతే రామ్నాథ్ కోవింద్ గారు వీళ్ళందరికీ ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ అందరికీ పంపిస్తారు. దానినే ప్రోరగేషన్ అంటారు. ఓకే, సమ్మానింగ్ అంటే పిలవటం, ప్రోరగేషన్ అంటే ముగిసాయి సభలు అని మన యొక్క ప్రెసిడెంట్ అనే ఆయన ఈ యొక్క స్పీకర్ కి, చైర్మన్ కి పంపిస్తే వాళ్ళు అక్కడ చెప్తా ఉంటారు. ఓకే, అడ్జర్న్మెంట్ సిన్స్ డే కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రోరగేషన్ కి, సమ్మానింగ్ కి కూడా డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ స్పీకర్ లో 4 types ఉంటారు. ప్రోటీన్ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్యానల్ ఆఫ్ ది స్పీకర్. ప్యానల్ ఆఫ్ ది స్పీకర్ అనేది 10 members ఉంటారు. ప్రోటీన్ స్పీకర్స్ ఫస్ట్ రోజు ఉండే టెంపరీ తాత్కాలికంగా నిలబడినటువంటి స్పీకరు. స్పీకర్ మాత్రం ఈ మెంబర్స్ అందరూ ఎన్నుకుంటారు. మాక్సిమం డిప్యూటీ స్పీకర్ అనేవాడు తాత్కాలికంగా ఆపోజిషన్ పార్టీలో ఎన్నుకుంటారు మాక్సిమం. నెక్స్ట్ వీళ్ళకి పోస్ట్ వెకేట్ చేయడానికి యాబ్సెంట్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క వేకెంట్ కి ఆబ్సెంట్ కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వెకేట్ అవ్వటం అంటే ఏంటి, ఆ వ్యక్తి వేరే పోస్ట్ అంటే వాళ్ళు మంత్రిత్వ శాఖలో కానీ, లేకపోతే వేరే ఒక అదర్ మంత్రి, లేకపోతే పోస్ట్ వేరే ఏదైనా వీళ్ళకి ఆల్టర్నేట్ గా జరగటం కానీ, లేకపోతే వీళ్ళు అపోజిషన్ పార్టీలోకి మారటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేశాక వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఆ పోస్ట్ ని వెకేట్ చేయొచ్చు ఒకటి. లేకపోతే ఇల్ హెల్త్ వల్ల వాళ్ళు ఆ పోస్ట్ ఖాళీ అవ్వచ్చు. అంటే చనిపోవటం వలన, మరణించడం వలన కూడా ఆ పోస్ట్ ఖాళీ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి, మూడవది అవినీతి లేకపోతే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ కి వాళ్ళు వ్యతిరేకంగా ఏమైనా పనులు చేసి పట్టుబడినా, లేకపోతే వాళ్ళు అధికార దుర్వినియోగం అంటారు. ఏంటంటే పర్సనల్ గా వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి కదా. పవర్స్ ని పర్సనల్ గా, లేకపోతే వాళ్ళ బడ్జెట్, వాళ్ళ యొక్క బడ్జెట్ లో వాళ్ళకి కేటాయించినటువంటి మనీని వీళ్ళు పర్సనల్ గా యూటిలైజ్ చేసుకోవటం, సొంతంగా ఆస్తులు పెంచుకోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఈ యొక్క పార్టీ వర్గాలు ఒక సమావేశంలో వాళ్ళని తీసివేస్తారు, సస్పెండ్ చేస్తారు అన్నమాట. అది సస్పెండ్ చేస్తారు. ఆ 3 conditions లో పోస్ట్ అనేది వెకేట్ అవుతుంది. ఆ యొక్క పోస్ట్ వెకేట్ అయినప్పుడు కొత్త స్పీకర్ కానీ, చైర్మన్ కానీ ఎన్నుకోవాలి. మళ్ళీ నామినేషన్ జరుగుతుంది. నామినేషన్ జరగాలి అంటే మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది. దానికి మళ్ళీ రాష్ట్రపతి వీళ్ళకి నోటిఫికేషన్ ఇస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మెంబర్స్ ఎన్నుకోవాలి. దీనిని ఇది వెకేట్ అయినప్పుడు. అది యాబ్సెంట్ అయిందనుకోండి, ఒక 10 days 15 days
ఈ యొక్క మీటింగ్స్ జరుగుతాయి, సెషన్స్ జరిగినప్పుడు ఇన్ కేస్ ఆయన అక్కడ అవైలబిలిటీ లేనప్పుడు, చైర్మన్ కానీ ఈ యొక్క స్పీకర్ కానీ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ టయాన్ని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్. అంటే ఏంటి, 2 సెషన్స్ జరుగుతాయి కదా, మార్నింగ్ 11 to 12 ఒక సెషన్, అది క్వశ్చన్ అవర్ అంటారు. మళ్ళీ 2 to 6 వరకు ఆర్ 9 వరకు కూడా జరుగుతుంది. ఆ టైంలో ఒకే కంటిన్యూస్ గా స్పీకర్ మధ్యలో అవైలబిలిటీ లేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేకపోతే ఆయన ఆ సమావేశాల కన్నా ముఖ్యమైనటువంటి విషయాలు వేరే మీటింగ్స్ ఆయనకు ఉన్నప్పుడు ఈ యొక్క డిప్యూటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదర్వైజ్ వాళ్ళిద్దరు కూడా లేరు అంటే ప్రజెంట్ టెంపరీగా ఆబ్సెంట్ అయ్యారు అంటే ఈ యొక్క ప్యానల్ స్పీకర్స్ 10 మెంబర్స్ ఎన్నుకుంటారు. యాజ్ పర్ మెజారిటీ ప్రకారం 1/2 సీనియారిటీ ప్రకారం 10 మెంబర్స్ ఉంటారు ఎక్కడ లోక్సభలో. వాళ్ళు 1/1 స్పీకర్ గా యాక్ట్ చేస్తారు. ఇదే లోక్సభలో అయితే 6 మెంబర్స్ ప్యానల్ స్పీకర్, ప్యానల్ చైర్మన్స్ 6 మెంబర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు యాక్ట్ చేస్తారు. కోరం అంటారు. కోరం అంటే ఏంటంటే ఒక స్పీకరు ఒక మీటింగ్ ని, ఈ సెషన్స్ కండక్ట్ చేయాలంటే మినిమం 1/10% ఉండాలి. అంటే 550 మంది అనుకోండి లోక్సభలో, 550 మెంబర్స్ లో 10/10 చేస్తే 55 మెంబర్స్ మినిమం ఉంటే ఆ యొక్క సెషన్ అనేది నడపవచ్చు. అదర్వైజ్ దాన్ని సస్పెండ్ చేసుకోవచ్చు. అదే రాజ్యసభలో కూడా 250 మెంబర్స్ కాబట్టి 25 మెంబర్స్ మినిమం ఉండాలి. అదర్వైజ్ ఆ సభని రద్దు చేయొచ్చు. అది వాళ్ళ యొక్క అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ యొక్క మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మంత్రులు కనీసం 6 నెలలకు ఒకసారైనా మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే, 2 సెషన్స్ అయినా ఈ యొక్క ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు మీటింగ్లకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే అది నాట్ కాన్స్టిట్యూషనల్ గా ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు మ్యాక్సిమం. కాకపోతే మినిమం రూల్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, ఇవన్నీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 1/1 ఆర్టికల్స్ లో ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. అంతేగాని ఓన్ ప్రిపరేషన్ కానీ, ఓన్ మెంటాలిటీ క్వశ్చన్ అవర్ లో కానీ ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ లో కూడా ముందే వాళ్ళు 2 days ముందే మేము ఇలా మాట్లాడతాం ఈ టాపిక్ మీద అని వాళ్ళు బిల్స్ చైర్మన్ కి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆయన పిలిచినప్పుడు వీళ్ళు పలకాలి, లేచి మాట్లాడాలి. అంతేగాని గందరగోళంగా బిహేవ్ చేయకూడదు. అప్పుడు చైర్మన్ వాళ్ళు చెప్పినప్పుడు ఈ ఎవరైతే స్పీకర్ ఉంటాడో ఆయన వీళ్ళ యొక్క బిల్స్ చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఎక్కడ ఏపీలో, అప్పుడు చూడండి మీరు న్యూస్ లో పాజిటివ్ మోషన్ లో వాళ్ళందరూ ఉంటే, మ్యాక్సిమం ఉంటే పాజిటివ్ మోషన్ లో ఉంటే ఆయే అంటారు ఎవరు స్పీకరు. నెగిటివ్ మోషన్ లో ఉంటే అంటే వద్దు అని అలాంటప్పుడు నోయే నో నోస్ నోస్ నో నో అని అంటారు స్పీకర్. అంతవరకు అని 2-3 సార్లు డిక్లేర్ చేస్తారు ఎస్ 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 అని, లేకపోతే నోస్ 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 అని అలా డిక్లేర్ చేసి వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేసేటట్టు స్పీకర్ చూస్తాడు. మళ్ళీ ఏదైనా బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు, బిల్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫైనాన్షియల్ బిల్స్ 2-3 times దాని మీద చర్చ గోష్ఠి జరుగుతూ ఉంటుంది కదా. జరిగాక 2-3 within 6 months లో బిల్ అనేది పాస్ అవ్వాలంటే దాని మీద చైర్మన్ లేకపోతే స్పీకర్ యొక్క సైన్ పడాలి. పడి రాష్ట్రపతి చేత సైన్ పడితే అది వర్కింగ్ కమిటీ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఫైనాన్షియల్ బిల్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళ యొక్క చైర్మన్ లేకపోతే స్పీకరే వాళ్ళు అల్టిమేట్ వాళ్ళు సైన్ అయ్యాక ఇంకా మార్చడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే వాళ్ళు చేశారు అంటే బిఫోర్ డిస్కషన్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నట్టు అని అర్థం. ఇవన్నీ బిల్స్ అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా, ఈ ప్రాజెక్టుల గురించి వేరియస్ స్టేట్స్ నుంచి వస్తారు వాళ్ళకి, మెయిన్ సెంట్రల్ ఢిల్లీకి. మన ఢిల్లీలో యొక్క 30 స్టేట్స్ నుంచి అందరూ మంత్రులు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మన ఏరియా నుంచి వెళ్తున్నటువంటి ఎంపీ గీత కానీ, ఇక
దేవా ఏదో పేరు వీళ్ళు ఇక్కడ నుంచి మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు నోటిఫై సెంట్రల్ నుంచి మనకు వచ్చే కొన్ని బడ్జెట్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ఏమైనా వాటి కోసం వీళ్ళు వెళ్తారు యాజ్ పర్ ఎడ్యుకేషనల్ గా కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాంటివి ఏమైనా వీళ్ళు పాస్ చేసినప్పుడు వాటిని సెంట్రల్ నుంచి వాళ్ళు పాస్ చేస్తారు, బిల్స్ అప్పీల్ చేస్తారు. అది అయ్యాక నెక్స్ట్ ఇక ఈ యొక్క స్పీకర్స్ లేకపోతే చైర్మన్స్ దాని మీద స్టాంప్ వాళ్ళు సైన్లు వేస్తారు. అదనమాట అక్కడ జరిగే ప్రొసీజర్. ఇదంతా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ గా జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క బిల్ పాస్ అవ్వాలి అంటే మన ముందు ఇక్కడ శాసనసభ శాసనసభలో అవుతుంది. తర్వాత అదే కంటిన్యూషన్ లోక్సభ రాజ్యసభ ఇవన్నీ అగ్రి చేయాలన్నమాట. అగ్రి చేశాక పాస్ అనేది అవుతుంది బిల్లు. ద పవర్స్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి అంటే, పవర్స్ ఆఫ్ పార్లమెంట్ ఏమేమి ఉంటాయంటే, ఏమేమి పవర్స్ ఉంటాయి పార్లమెంట్ మెంబర్స్ లో వర్క్ చేసే వాళ్ళకి అంటే, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ అండర్ ద ఫాలోయింగ్ హెడ్స్: లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఎలక్టరల్ పవర్స్. ఇన్ని పవర్స్ ఉంటాయి. ఓకే, మనం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, పార్లమెంట్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి. అందులో ఈ యొక్క లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ దే హ్యావింగ్ బోత్ 3 అంటే ఈ యొక్క లోక్సభ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి చేసే వాళ్ళకి ఇవ్వబడినటువంటి పవర్స్: లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఎలక్టోరల్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏంటి అంటే, primary functions of the parliament is to make a law for the government of the country. ఓకే, లాస్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఏమైనా కొత్త చేంజెస్ ఇప్పుడు జనరేషన్ వైజ్ మనకి లేటెస్ట్ గా ఏ ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు చేంజ్ అయ్యే విషయాలు ఇప్పుడు 1950లో కన్నా ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ కానీ సైన్స్ కానీ డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్కి అనుగుణంగా ఏమైనా కొన్ని ఈ యొక్క మిలిటరీ పవర్స్ కానీ లేకపోతే పబ్లిక్ హెల్త్ నెక్స్ట్ ఇలాంటి ఇష్యూస్ లో ఏమైనా చేంజెస్ ఓల్డ్ కన్నా ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తాయి ఎడ్యుకేషనల్ సిస్టంలో కానీ. అలాంటివి అడ్వాంటేజెస్ గా ఉన్న వాటికి కొన్ని పవర్స్ మేక్ ఏ పవర్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం కోసం. ఓకే, ఉన్నది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పవర్స్ ని లెజిస్లేటివ్ అంటే శాసనాలు రెడీ చేయటం అంటే ఏంటి, అందరికి అనుకూలంగా పాజిటివ్ గా ఉన్నాయి మనం యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని ఆల్రెడీ ఉన్నాయి మాత్రం ఎటు పరిస్థితుల్లో తీయటానికి లేదు. ఓకే, నెక్స్ట్ వాళ్ళు బోత్ జాయింట్ లోక్సభ అండ్ రాజ్యసభ కలిపి ఇవన్నీ చేస్తారనమాట. ఓకే, ఎగువ సభ దిగువ సభ అంటారు. కింద ముందు వీళ్ళు ఫస్ట్ లోక్సభలో డిస్కస్ చేస్తే అది రాజ్యసభకి వెళ్తుంది. ఓకే, అందులో మేక్ ఏ లా ఆఫ్ ది గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ ఒకటి. ఇప్పుడు ఏంటంటే కొన్ని స్టేట్స్ డివైడ్ చేయాలన్నా, ఏర్పాటు చేయాలన్నా, లేకపోతే స్టేట్ బార్డర్ సెక్యూరిటీ లో ప్రాబ్లమ్స్ అని వచ్చినా అక్కడ జరిగేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు అంటే మన స్టేట్ కాకుండా ఇదేంటి
చేంజెస్ చేస్తూ ఉంటారనమాట. స్టేట్ బార్డర్స్ దగ్గర కొన్ని ఏరియాస్ ఇలాంటివి ఏంటంటే ఓవరాల్ యూనియన్ కి సంబంధించినటువంటి ఇండియన్ యూనియన్ కి సంబంధించిన వర్క్స్ ఏమైనా వాళ్ళు ఇలాంటి మేక్ ఏ డెవలప్మెంట్ లా అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ టు మేక్ లా ఆన్ ద సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ద రెసిడ్యూ సబ్జెక్ట్ విత్ రిగార్డ్స్ ద కాంక్రెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే, ఈ స్టేట్స్ కొత్త స్టేట్స్ డెవలప్ చేయాలన్నా దానిని రిమూవ్ చేయాలన్నా కొన్ని యాడ్ చేయాలన్నా ఇలాంటివి లెజిస్లేటివ్ లోకి వస్తాయి. ఆ పవర్స్ అవి కూడా వాళ్ళే చేస్తారు. ఓకే, సెంట్రల్ ఈ యొక్క 2 houses లో జరుగుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ లో ఏమొస్తాయంటే the Constitution of India established a parliamentary form of the governance in the executive responsibility of the parliament for its policies and acts. Okay, policies and acts. Next, question hours, no confidence motion. Hence, Parliament exercised control over the executive through question hour and no confidence motions. The ministers are collectively responsible to the Parliament in general and to the Lok Sabha in particulars. Okay. Next, ఫైనాన్షియల్ పవర్స్. ఫైనాన్షియల్ పవర్స్ అంటే వాళ్ళు కలిగినటువంటి మ్యాక్సిమం మన యొక్క దేశ యొక్క బడ్జెట్, దాని యొక్క తాలూకు విధానాలు, కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్స్. నెక్స్ట్ యాజ్ పర్ సెంట్రల్ గా వాళ్ళు ఫైనాన్షియల్ పవర్స్ అండ్ ఫంక్షనింగ్ కి కావాల్సినటువంటి మన ఆర్థిక ఎవరు ఫైనాన్షియల్ స్టేట్ మినిస్టర్ ఎవరమ్మా? అరుణ్ జైట్లీ ఉండేవారు ఇది వరకు. ఇప్పుడు ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నిర్మలా సీతారామన్. ఆమె అండర్లో ఒక అండర్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పవర్స్ అనేవి చేంజెస్ మీరు చూస్తారు కదా, అవన్నీ ఏమైనా కొత్త మార్పులు చేర్పులు అండ్ ఇప్పుడు మన డిమానిటైజేషన్లు ఇలాంటి కొన్ని కొత్తగా చేస్తున్నారు కదా మన నరేంద్ర మోడీ గారు. అండ్ ట్యాక్సెస్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కొన్ని డిస్కషన్స్, ఆల్టర్నేటివ్స్, ఇవన్నీ అక్కడే డిస్కషన్ చేయబడతాయి. అంతేగాని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది దానికి సంబంధించినటువంటి దాని శాఖ అధికారి మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ లో ఉంటారు, సెంట్రల్ లో కూడా ఉంటారు. స్టేట్ లో మనకి స్టేట్ బడ్జెట్ ఉంటుంది, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఉంటాయి కదా, వాటిని వాళ్ళు డిస్కస్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నో ట్యాక్స్ కెన్ బి లేవ్డ్ ఆర్ కలెక్టెడ్ అండ్ నో ఎక్స్పెండిచర్ కెన్ బి ఇంక్లూడ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఎక్స్పర్ట్స్ అండర్ ద authority and within the approval of the parliament. Hence the budget is placed before the parliament for its approval. Okay, ముందు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు జరగకముందు కొన్ని ఏమేమి ఉన్నాయనేది వాళ్ళు అజెండా ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా డిస్కషన్ చేయాల్సిన విషయాలు, ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన విషయాలు, ఇవన్నీ అక్కడ డిస్కషన్ చేయబడతాయి. అది లాస్ట్ ఇయర్ జరిగిన దానికి ఇప్పటికి ఎంత ఫేవరబుల్ గా ఇంక్రీజ్ అయింది ఫైనాన్స్, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది. మన ఈ ఇయర్ మాత్రం మన స్టేట్ కి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారని ఆ యొక్క సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ చెప్పుకుంటున్నాం. మీరు న్యూస్ పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అవటం మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క సమావేశాలు జరిగినప్పుడు రోజుకు గంట ఎక్కువ కర్లా, అది మీకు టైం పాస్, చాలా నాలెడ్జ్, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మీరు గ్రహించుకుంటారు. మీరు ఎప్పుడైనా మీ వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా మంత్రులు ఉంటే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు కూడా మంచి మెంటల్, ఫిజికల్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరే నిలబడచ్చు. ఓకే, పార్లమెంట్కి అయితే 30, రాజ్యసభకి అయితే 35 ఇయర్స్, రాజ్యసభకి 25 అనుకుంటా. సారీ లోక్సభకి 25, రాజ్యసభకి 30, అంతేనా?
రాష్ట్రపతికి ఏమో 35 years 30 ఉండాలి. ప్లస్ మేడం. 30 ప్లస్ రాజ్యసభకి, 35 ప్లస్ రాష్ట్రపతికి, 25 లోక్సభకి. లోక్సభ 25 అనే చెప్పాను లాస్ట్ టైం మీకు. 30 మర్చిపోతున్నాను నేను. 25 25 25 30 35 మినిమం ఏజ్ క్రైటీరియా. ఫిజికల్ గా, మెంటల్ గా, ఎకనామికల్ గా కూడా మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. మళ్ళీ సౌండ్ మైండ్ ఉండాలి, గుడ్ హెల్త్ ఉండాలి. మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోను, రిలేటివ్స్ లోను, వర్కింగ్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ గుడ్ టెస్ట్ మనీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా మీరు యూఆర్ ఎలిజిబుల్ అనమాట. అబౌవ్ 25-30 years అయ్యాక. ఇప్పుడు కాదు, ఈలోపు మీరు స్టడీ చేయాలి. మన కాన్స్టిట్యూషన్, మనం యొక్క స్పిరిచువల్, ప్రతిరోజు దేవుడికి అలా దండం పెట్టుకుంటాం. మన కాన్స్టిట్యూషన్ అసలు మన గవర్నమెంట్ మన మీద అథారిటీ చేస్తుంది. మనకి మనం ఇచ్చినటువంటి ట్యాక్సులు మన దగ్గర కలెక్ట్ చేసి మనకు ఫెసిలిటీస్ ఇస్తుంది. అప్పుడు మనకి అథారిటీ మన మీద. ఎవరో చేస్తారు, వాళ్ళు చేస్తే మనం కామ్గా ఉండవలసిన అవసరం అయితే లేదు. దేని గురించైనా జస్టిస్, లిబర్టీ అండ్ జస్టిస్ అంటే మన యొక్క రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క మతానికి కన్నా, మళ్ళీ వర్గానికన్నా కూడా గొప్పది న్యాయం అని చెప్తుంది లాస్ట్కి. ఓకే, న్యాయం అంటే జస్టిస్ అనేది ఈ రెండు రిలీజియస్ లో కొంతమంది ఎవరైతే ఏ రిలీజన్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటది. అది అదర్ రిలీజన్స్ కి ఆపోజిట్ గా ఉండొచ్చు. ఓకే, హిందూ ఉందనుకోండి, ముస్లిమ్స్ కి అది ఆపోజిట్ గా ఉండొచ్చు. ముస్లిమ్స్ ఉంది, హిందూస్ కి ఆపోజిట్ గా ఉండొచ్చు. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, హిందూస్ కి ఆపోజిట్. కానీ ఆ వర్గం పీపుల్ వరకే అది పాజిటివ్నెస్, అదర్వైజ్ వాళ్ళకి నెగిటివ్ గానే ఉంటది. అదే క్యాస్ట్, బై క్యాస్ట్ చూస్తే ఆ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ సర్కమ్స్టెన్సెస్ లోనే వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది. అది వేరే క్యాస్ట్ వాళ్ళకి వెళ్ళేటప్పటికి అది అన్యాయంగా అవ్వచ్చు కదా. కానీ ఈ రెండింటికన్నా గొప్పది ఏంటంటే న్యాయ వ్యవస్థ. అందుకని దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ కాన్స్టిట్యూషన్, ఈ ప్రియాంబుల్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వాటిని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి హ్యూమన్ రైట్స్, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ లో మీకు అదే మీకు ఆ 6 ఫండమెంటల్ రైట్స్ లో వాళ్ళు మన రాజ్యాంగంలో రావడానికి ఐరిష్, వేరే అదర్ ఫ్రెంచ్, ఇక్కడ నుంచి కలెక్టర్స్ ఆల్ కంట్రీస్ లో కూడా యొక్క జస్టిసబుల్ వాయిస్ మెయిన్ హైలైట్ అయింది అనమాట. అందుకనే డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్, రేసు, కలరు ఏమి ఉండకూడదు. రిలీజన్, వీటన్నిటికన్నా ఇదే గ్రేట్ అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అందుకని ఇది మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. మనం పరిపాలనా విధానం, మన యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జాబ్స్ కన్నా గొప్పది. కాకపోతే ఏంటంటే దాని కరప్షన్ అనేది కొంచెం జరుగుతూ ఉంది కొంత. అది అవాయిడ్ చేయాలంటే మ్యాక్సిమం అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ అవ్వాలంటే మన వాళ్ళందరూ దాన్ని ఒబే అవ్వాలి ఫస్ట్. దాని ముందు గోల్డెన్ డేస్ అనుకోండి, ఒక ప్లేస్ లో 2-3 బాగా కోటీశ్వర్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ లేనోళ్ళే ఉంటారు. అలాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే మనం అది పోరాడొచ్చు. ఓకే, అడగొచ్చు. అది ఎప్పుడు వస్తుంది పవర్ అనేది? ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద, ఎడ్యుకేషనల్లో కూడా ఈ కాన్స్టిట్యూషన్ మీద అండ్ జ్యుడిషియల్ పవర్స్ మీద, ఫంక్షనింగ్ మీద అండ్ రావాలి. అది ఎవరికి వస్తుంది? హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళకి. ఈ యొక్క పాలిటిక్స్ మీద కొంత అవగాహన పెంచుకోవాలి అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అసలు మీకు ఎప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పలేదు. ప్రాక్టికల్గా ఈ యొక్క కోర్స్ ఆబ్జెక్టివ్స్ అనేవి మెయిన్ ఇవే.
కోర్స్ ఆబ్జెక్టివ్స్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే కొంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నమాట. ఈ సబ్జెక్ట్ మీరు స్టార్టింగ్ లో కంప్లీట్ అయ్యేటప్పటికి మీ కోర్స్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీరు డైలీ న్యూస్ చూడండి. డైలీ అంటే ఏ న్యూస్ అంటే కరోనా న్యూస్ కాదు, మీకు పార్లమెంట్ అసెంబ్లీ సంబంధించినటువంటి విషయాలు, ఈ యొక్క చాలా చాలా చట్టాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. చెప్పమ్మా. Judicial powers and functioning of the parliament, including the following: it impeaching the president for the violence of the constitution. It can be removed for the vice president. It can recommended the removal of judges, including chief justice. Okay, ఎలాంటి విధమైనటువంటి అవినీతి సంబంధించినటువంటి అధికార దుర్వినియోగం చేస్తే ఈ యొక్క పార్లమెంట్ లో డిస్కస్ చేసి ఈ యొక్క చీఫ్ జస్టిస్ కానీ అదర్ జడ్జెస్ కానీ రిమూవ్ చేసే అధికారం ఈ యొక్క ప్రెసిడెంట్ కు ఉంది. ఓకే, నెక్స్ట్ ఎలక్టోరల్ పవర్. ఎలక్టోరల్ పవర్ అంటే ద పార్లమెంట్ participate the elections of the president along with the state legislative assemblies and elects the vice president. The Lok Sabha elects its speaker and deputy speaker, while the Rajya Sabha elected its deputy chairman. ఓకే, మీకు ఇది అర్థమైంది. ఎలక్టోరల్ పవర్ అనేది మన యొక్క సిటిజన్స్ అనే వాళ్ళు ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మెంబర్స్ ని ఎలక్ట్ చేసుకుంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కలిపి స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటారు. రాజ్యసభలో అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. అదే ప్రెసిడెంట్ ని ఎవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభ లోక్సభ మెంబర్స్ టోటల్ మెంబర్స్ కలిపి మన ప్రెసిడెంట్ ఎవరైతే రామ్నాథ్ కోవింద్ ఉన్నారో ఆయనని ఎన్నుకుంటారు అనమాట. అది ప్రొసీజర్ అనమాట, ఎలక్షన్ ప్రొసీజర్. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే రెండు రకాలుగా ఎలక్షన్ జరుగుతుంది. మంది డైరెక్ట్ ఎలక్షన్, వాళ్ళది ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఇక 2 houses లో ఇద్దరు కలిపి. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా, మన లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కలిపి ఈ యొక్క ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. లైఫ్ ఆఫ్ ది లోక్సభ. ఈ నెక్స్ట్ ఉన్నటువంటి కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, అవి మీరు చదువుకోండి. ఏంటి డిజల్యూషన్ అంటే ఏంటంటే రద్దు అనమాట. ఒక ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళ యొక్క పీరియడ్ 5 years. ఆ 5 years అవ్వగానే ఆటోమేటిక్ గా డిజల్యూషన్ అవుద్ది. అదర్వైజ్ ఎనీ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ వస్తే ఒక 6 months ఎక్స్టెండ్ చేయబడుతుంది. అదనమాట. అది మీకు ఇక్కడ స్లైడ్స్ లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. అది అక్కడికి మీకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అయింది. నెక్స్ట్ నేను లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూస్ అండ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ నామినేషన్ ఎలా జరుగుతుంది, ఆయన ఎలా ఎన్నుకుంటారు, ఆయన పవర్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్రెసిడెంట్ లోక్సభ, రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి మనం ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఆ ప్రెసిడెంట్ ఉండేటువంటి క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీస్, నెక్స్ట్ ఆయన పవర్స్ అండ్ ఫంక్షన్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అవి కూడా సేమ్ ఎంపీలో నుంచే మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ వస్తాడు కాబట్టి సేమ్ యాజ్ ఈజ్ గా ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఈయనకి కూడా ఉండాలి. కాకపోతే ఈయనకి ఏజ్ అనేది అబౌవ్ 35 ఉండాలి. ఆ డిస్క్వాలిఫికేషన్ కూడా సేమే. ఏంటంటే ప్రెసిడెంట్ కి మాత్రం 5 lakhs పర్ యానం శాలరీ 5 lakhs ఉంటుంది. 15 lakhs వరకు ఆయన యొక్క అలవెన్సెస్, ఆయన ఎస్టాబ్లిష్మెంట్ కానీ దేనికైనా 50 lakhs ఆయనకి అదర్ అలవెన్సెస్ ఇస్తారు. ఆయనకు ఒక ఫ్లైట్ ఉంటుంది సపరేట్ గా, ఆయనకు ఒక వెహికల్ ఉంటుంది, ఆయనకి మెడికల్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీతో ఉంటున్నటువంటి నెక్స్ట్ ఆల్ ఫోన్ బిల్స్, అన్ని బిల్స్ ఆయనకి ఫ్రీ. ఆయనకి రాష్ట్రపతి భవన్ ఉంటుంది, ఆయనకి రాష్ట్రపతి భవన్ లో ఆయన ఉంటాడు. రాష్ట్రపతి భవన్ కి ఆల్టర్నేట్ గా 2 ఉంటాయి. ఏంటి, మనది నార్త్ సౌత్ ఉంది కదా,
నార్త్ ఇండియాలో అయితే ఆయన విడిది అంటారు కదా, విడిది గవర్నర్, అది రాష్ట్రపతి విడిది అని అంటారు. అంటే ఆయన 1 year లో అక్కడ ఒక 1 week, నార్త్ సైడ్ ఒక 1 week ఉండి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడటం, అక్కడ ఉన్న పరిస్థితులు అండర్ ద గవర్నర్ ఉంటారు కదా, ఆయన తీసుకెళ్ళి ఆయన్ని పరిస్థితులన్నీ డిస్కస్ చేయటం జరుగుతాయి. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ సంఘటనలన్నీ వాళ్ళు గుర్తిస్తారు అనమాట. మళ్ళీ మనకి సౌత్ లో ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఉంది. అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ రాష్ట్రపతి విడిదికి వస్తాడు. ఓకే, అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. ఆయనకి 5 lakhs ఉంటుంది శాలరీ. ఓకే, పెన్షన్ మాత్రం 0.5% అంటే 50% ఉంటుంది. అది ఓకే. రాష్ట్రపతి గురించి కూడా చెప్పేశాను. ఆయన పవర్స్ గురించి మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇన్ డీటెయిల్ గా. ఓకే, అటెండెన్స్ పంపించండి అమ్మా. అసైన్మెంట్ గురించి ఆలోచించి నాకు శివాజీ నాకు ఏ విషయం చెప్పాలి. ఓకేనా దిలీప్? మేడం.